ఏదైతే గడిచిన కొద్ది రోజుల నుంచి వెలుగుమట్లలో జరిగిన సంఘటన గురించి అనేక రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చి ఆ జరిగిన సంఘటన గురించి ఎవరికి తోచింది వారికి మాట్లాడుతున్న సందర్భాలు మనం చూసాం. ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఆ ఇబ్బందులు పడ్డ నా ఆడబిడ్డలు, నా తోబుట్టువులు కూడా ఈ ప్రెస్ మీట్లో వెనక పక్క కూర్చొని ఉన్నారు. వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ గడిచిన 4-5 రోజుల నుండి ఏదైతే ఈ ఎలుగుమట్ల జరిగిన సంఘటన గురించి అనేక ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతుంది ప్రజలు కూడా వింటున్నారు. దీన్ని నేను మాట్లాడిన తర్వాత బాధితుల్లో కొంతమంది మీడియా ముందు కూడా వచ్చి వారి ఆవేదన చెప్తారు. రాష్ట్ర ప్రజలు ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఎలుగుమట్ల లాంటి సంఘటనలు ఏవైతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయో అటువంటి సంఘటనలో ఇటువంటి పాత్ర ఎంతుందో కూడా ఆ జరిగే ప్రాంతాల్లో జరిగే సందర్భాన్ని కూడా ఆ జిల్లాల్లో ఆ నియోజకవర్గాల్లో కూడా గమనించాలన్నది ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాను. ప్రధానంగా 4 రోజుల క్రితం ఏదైతే భూదాన భూమి సుమారు 31 ఎకరాలు పైచిలుకుందో ఈ భూదాన భూమిలో గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి సుమారు 8-8.5 సంవత్సరాల క్రితం కొంతమంది, 7-8 నెలల క్రితం వరకు వచ్చిన వాళ్ళు కొంతమంది, అంటే 7 నెలల నుంచి 8 సంవత్సరాల వరకు అక్కడ నివసించే కుటుంబాలు రమారమి మా అధికారులు సర్వేలో తేలింది 720 కుటుంబాలు. ఈ 720 కుటుంబాలకు సంబంధించింది డీటెయిల్ సర్వే చేయటం జరిగింది. ఈ డీటెయిల్ సర్వేలో అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానమైన కొద్ది మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. కొద్ది మంది గతంలో ప్రభుత్వాల నుంచి ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులు కొద్ది మంది ఉన్నారు. ఈ 700 చిల్లరలో ఖమ్మము పరిసర ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు సగం మంది ఉన్నారు. మిగిలిన ఈ పరిసర జిల్లాలతో పాటు పరిసర నియోజకవర్గాల నుంచి నివసించేవారు మిగతా వారు ఉన్నారు. వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ కలెక్టర్ గారు, అధికారులు చాలా మైన్యూట్గా ఇది పేదోడి కన్సర్న్ ప్రభుత్వం. నేను మొన్న కూడా చెప్పాను, పేదోడు దీవెనలతో ఉన్న ప్రభుత్వం. ఏ పేదోడికి అన్యాయం చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు, స్థానిక శాసనసభ్యులైన సహచర మంత్రివర్యులు తుమ్మల గారికి, భట్టి గారికి చెప్పటం జరిగింది. సరే, వారి వ్యక్తిగతమైన కారణాల చేత వారిద్దరూ స్థానికంగా అందుబాటులో లేరు. దీన్ని ఇన్ డీటెయిల్గా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారితో 2 సార్లు మాట్లాడారు. నేను రోజుకి ఒక 3-4 సార్లు మాట్లాడుతున్నాను. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మనం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అధికారులు తప్పు చేసి ఉంటే తప్పు చేసిన అధికారులు శిక్షించడమే కాకుండా నష్టపోయిన బాధితులకి పూర్తి అండతో పాటు వారికి అన్ని భరోసాలు ఇద్దామని నేను వచ్చాను. పేదవారు ఉన్నమాట వాస్తవం. ఏవైతే ప్రధాన ప్రతిపక్షాలు చెప్తున్నాయో, ఆనాడు 2003 ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇదే వెలుగుమట్ల ఇదే భూదాన భూముల మీద ఆనాడు కూడా కొన్ని ఇళ్లు కూలగొట్టారు అని ఇక్కడున్న మా సోదరీమణులు 2-3 చెప్పారు. ఆనాడు నష్టపోయాం, మళ్ళీ ఇప్పుడు కూడా నష్టపోయామని
వారి ఆవేదన చెప్పింది నిజం. అంతేకాదు ఏవైతే బాధితులు కొంతమంది మేము ఇక్కడికి వచ్చారో ఏ ఒక్క బాధితులు కూడా ఫ్రీగా వాళ్ళకు వాళ్ళు వేసుకున్న వాళ్ళు కాదు. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క బాధితులు కూడా అక్కడ ఇల్లు నిర్మించుకున్న ఆ 700 చిల్లర మందిలో వీళ్ళిచ్చిన ఆధారాలు సాక్ష్యాల ప్రకారం ఏ ఒక్క నిరుపేద కూడా ఆ నిరుపేద మీద ఈ సానుభూతి చూపిస్తున్న ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు కానీ పరోక్షంగా ఉన్నవాళ్ళు కానీ అక్కడ నాయకత్వం చేసి వారి దగ్గర 9 సంవత్సరాల క్రితం లేకుంటే 8 సంవత్సరాల క్రితం మొట్టమొదటి ప్లాట్లు ఇచ్చిన వాళ్ళు 30,000 రూపాయలతో మొదలెట్టారు. ఇప్పుడు సుమారు పడగొట్టడానికి కొన్ని గంటల ముందు కూడా 4 నుంచి 5 లక్షల రూపాయలు కలెక్షన్ చేశారు. కొంతమంది దగ్గర అయితే 7-8 లక్షల మంది కూడా 7-8 లక్షల రూపాయలు కూడా కలెక్ట్ చేశారు. ఎవరైనా ఏ కారణం చేతైనా ఒక 15 రోజులో 20 రోజులో ఆ నిరుపేద కష్టార్జితంతో నిర్మించిన ఇంట్లో నుండి వేరే అవసరాలు ఉన్నాయని ఒక 15-20 రోజులు ఆ ఇంటికి తాళం పెట్టి వారు బయటికి వెళ్తే మరొచ్చేసరికి ఆ ఇల్లు ఎవరైతే కలెక్షన్ చేసిన నాయకులు ఉన్నారో ఆ నాయకులు ఆ ఇంటిని ఇంకొకటికి అమ్ముతారు. మళ్ళీ నెల తర్వాత వస్తే ఆ పక్కన ఇంకేదన్నా లాకేసింది చూస్తే ఆ ఇంట్లో ఈ ఇళ్ళని కూర్చోబెడతారు. ఈ ఇల్లు ఎవడు సొంత ఇల్లు అవుతుందో ఆ ఇల్లు వాళ్ళకు ఉండదు. ఏందనంటే కొన్ని సందర్భాల్లో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారని నా సోదరిమణి కన్నీరు మున్నీరు అయింది. మీ ముందు కూడా చూపిస్తాను. ఇలా సుమారు 8 మందో 9 మందో ఏ పేదవాడైతే అక్కడ ఇల్లు కట్టుకున్నాడని మనం అనుకుంటున్నామో పేదవాడన్నమాట నిజం. దాన్ని నేనేం డినై చేయటంలా. అర్హులైన పేదవాళ్ళు కూడా ఉన్నమాట నిజం. ధైర్యంగా చెప్తున్నాను. దాన్ని డినై చేయటంలా. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఒట్టి మాటలు చెప్పాం. ఆనాడు అధికార పార్టీ చెప్పినట్టు సొల్లు మాటలు కూడా చెప్పాం. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు 15వ తారీఖు లేపు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు. అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, ఇంకా అంగన్వాడీ, వాటితో పాటు ఎడ్యుకేషన్కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. వాళ్ళు భయంగా బిక్కుగా కొంతమంది ఆడబిడ్డలు చెప్తున్నారు, అర్ధరాత్రుల్లో ఈ గడిచిన 7 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో నిద్రపోని రాత్రుల్లో కోకొల్లలు ఉన్నాయి. ఈ రాత్రి వచ్చి ఈ ప్రభుత్వం పడగొట్టుద్ది, ఆనాటి ప్రభుత్వం పడగొట్టుద్దని నిద్రపోని రాత్రులు గడిపాం. మేము తెలుసో తెలియకో బ్రోకర్ల మాటలు, ఏ బ్రోకర్లకైతే లక్షలాది రూపాయలు తిని తినక మా జీవితానికి ఒక గూడు ఉంటుందని ఆలోచించి బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోయామని వారి గోస నాకు చెప్పటం జరిగింది. యథార్థం అధికారుల్ని ఆదేశించాను. వితిన్ షార్ట్ టైం ఏ పేదవాడు అబద్ధం చెప్పడం. ఏదైతే అక్కడున్న వెనక కూర్చున్న ఆ 50-60 మంది ఏ పేదవాళ్ళు, వీళ్లే కాదు రాని వాళ్ళు కూడా ఏ పేదవాడు అబద్ధం చెప్పడం. ఆ పేదవాడు నోటునొచ్చిందే శిలాశాసనం. వాళ్ళు ఏదైతే డబ్బు ఇచ్చామని చెప్తున్నారో ప్రతి రూపాయిని తిరిగి కలెక్ట్ చేపించి నేనిచ్చే ఇందిరమ్మ ఇంటికి కలెక్షన్కి అదనంగా దాన్ని కూడా ఆ పేదవాళ్ళ ఇల్లు కట్టుకుంటారు. బరాబర్
పట్టా ఇస్తాను, ఇళ్ల స్థలం, ఈ ప్రభుత్వ పక్షాన ఇల్లు ఇస్తాం. ఇది ప్రజా ప్రభుత్వం. మాటలు చెప్పో, కాలయాపన చేసో, మభ్యపెట్టో ప్రభుత్వం కాదు. కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు శవాల మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేయకుండా, శవాల మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేయకుండా నిబద్ధతతో ప్రతిపక్షంగా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. నిజంగా పేదవారి కన్సర్న్లో మీరు పోయి వారికి సానుభూతి పలికేటప్పుడు యథార్థంగా అక్కడ జరిగిన సంఘటన ఏదైనా మీరు మీడియా ముందు మాట్లాడారా? జరిగిన సందర్భం ఏందో చెప్పారా? ఈ పేదవాడికి కష్టం ఎందుకు వచ్చిందని ఆలోచించారా? ఈ పేదవాడికి మేలు చేయాలని కోరిక ఉంటే 10 సంవత్సరాలను పరిపాలించేనాడు ఆ పేదవాడికి ఆనాడే నువ్వు ఎందుకు పట్టాలి లేదు, ఎందుకు ఇల్లు కట్టలేదు? దొంగతనంగా ఆ పేదవాడు కరెంటు లైట్ లేకపోతే కిరోసిన్ పెట్టి జీవితాన్ని గడుపుకుంటున్నాడు. క్యాన్లతో నీరు తీసుకొచ్చి స్నానం చేసుకుంటున్నాడు. బిక్కు బిక్కుమనుకుంటూ మీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఆ పేదవాడు అదే ప్రదేశంలో నివసిస్తుంటే మీ కళ్ళు దొబ్బినాయా? ఈరోజు వచ్చి ముసల కన్నీరు కారుస్తూ సానుభూతి మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే భాష వాడుతూ ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రిని, ఈ జిల్లాలో ఉండే మంత్రుల్ని మాట్లాడటానికి కనీసం జ్ఞానం ఉండాలి. కొన్ని పేపర్లు చూస్తున్నాను, ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నాను, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. రండి. ఆ భూమిట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి ఎక్కడో దేశంలో జరిగే ఎన్నికల కోసం 100 కోట్ల కోసం ఆ భూమి కట్టుకుంటాడట. ఇంకో మంత్రి 35 కోట్ల కోసం ఆ భూమిని ఇంకోటికి ఇస్తాడట. సిగ్గుండాల మాట్లాడటానికి, సిగ్గుండాల, నిస్సిగ్గుండాల మీకు. పేదవాడితోనా మీరు రాజకీయాలు ఆడేది? మీకు నిజంగా రాజకీయాలు ఆడాలంటే గీత గీస్తా రండి. ఒక్కొక్కడ పరువు ఏందో, మీ చరిత్ర ఏంటో తీస్తారండి. పేపర్ ఉంది కదా, నలుగురు చదివే పేపరు, ఆ పేపర్ శానిటీ కూడా ఏందో మనకు తెలియంది కాదు. మీ యూట్యూబ్లో ఆ ట్యూబ్లు అని చెప్తే నేను మాట్లాడేది ఒకటి, మొన్న కూడా దాన్ని వక్రీకరించి చూపిస్తారా? బుద్ధి ఉండాలా. పేదవాడు అంటే డెఫినేషన్ తెలియని మీరు కూడా ఈనాడు ఆ పేదవాడి పట్ల మీరు కన్నీరు కారుస్తున్న డ్రామాలు చూస్తుంటే మీ డ్రామాతనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. పేదవాడి ప్రభుత్వం పేటెంట్ మాది, పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం మాది. కాబట్టి ఇప్పటికైనా ఒక ఎలుగుమట్ల గురించే నేను మాట్లాడటంలా, మీరు మాట్లాడే మాటలు రాజకీయ లబ్ధి కోసం మీరు కొట్లాడాల్సినప్పుడు రాజకీయంగా కొట్లాడండి, తప్పులేదు. కానీ పేదవాడిని ముందు నిలబెట్టి, పేదవాడిని ముందు నించోబెట్టి, పేదవాడిని అడ్డంగా మీకు కవచంగా వాడుకొని, దయచేసి రాజకీయాలు ప్రతిపక్షం విమర్శించడంలో తప్పులేదు. విమర్శకి కూడా ఒక అర్థం ఉండాలి. చేసే విమర్శ, చేసే సూచన మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు అధికారాన్ని ఎలగబెట్టేటప్పుడు, మీరు అధికార అహంకారంతో అధికార దర్పాన్ని ప్రదర్శించేటప్పుడు పేదవాడు మీకు కనపడడు. కానీ అధికారం పోవటంతోనే ఆ పేదవాళ్ళు ఉన్న షెడ్ దగ్గర కింద కూర్చొని 10 మందిని డ్రామా యాక్టింగ్ చేయొద్దు నాయకులు, మాజీ మంత్రులు. ఇవాళ గుర్తొచ్చారా మీకు పేదవాళ్ళు? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. బరాబర్ ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు ఏ నిరుపేదలైతే ఇక్కడ నిజంగా అన్యాయం జరిగిందో, ఎవరితోనైతే మోసపోయారో ఆ నిరుపేదల్ని, ఆ పేదవారిని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రాజకీయాలకు అతీతంగా మీ పింక్ కలర్ షర్ట్ తొడుక్కొని ఉన్నా కూడా వారికి కూడా ఇళ్ల స్థలం ఇస్తాం, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి తీరుతాం. వారు ఏ డబ్బు అయితే కట్టారో ఆ డబ్బుని రికవరీ చేయించి వాళ్ళ దగ్గర నుంచి ఆ పేదవాళ్ళకి తిరిగి ఇప్పిస్తానని ఈ వేదిక ద్వారా
రాష్ట్ర ప్రజలకు కూడా తెలుపుతూ ఒకరిద్దరు ముగ్గురు ఎవరైతే అందరూ ఉన్నారో అక్కడ ఇద్దరు ముగ్గురు కూడా వారిని వేదిక మీదకి పిలవలసిందిగా గౌరవ అడిషనల్ కలెక్టర్ గారిని కోరుతున్నాను. నాకు అక్కడ రేపల వల్ల ఏం లేదు, మా అత్తగారికి ఉంది కానీ వాళ్ళకి అప్పుడు ఉండి మేము ఇల్లు అమ్ముకుంటూ మీరు వెళ్ళిపోండి అని మాకు గొడవ చేస్తే మేము వెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది వచ్చి. నా భర్త డ్రైవింగ్ చేస్తారు, నేనేమో స్కూల్లో కూడా కానీ పోతా, నా పిల్ల చదువుకుంటుంది, నా చదువుతుంది. మేము 8 సంవత్సరాల నుంచి చేయడేమంటున్నాం, 8 సంవత్సరాల నుంచి చేయడేమంటున్నాం. 9 నెలలు అవుతుంది నేను నుంచి కరెంట్ పోయింది. కరెంట్ పోయినాక కరెంట్ లేకపోయినా దీపం పెట్టుకొని సెల్లైట్లు ఛార్జింగ్ పెట్టుకొని బతుకున్నాం. అంతకుముందు అక్కడ గొడ్ల సందున వేసినప్పుడు కూడా 60,000 దాకా అయింది. 60,000 అయితే అక్కడ కూల్ చేశారు, ఆ నష్టం కూడా ఎవరు ఇయ్యలేదు. ఇక్కడ ఇల్లు వేసుకున్నాం. పక్కన మొన్న బేరం పెడితే 3,60,000 కట్టమన్నారు. 60,000 కట్టమంటే 3,60,000 నేను మా అమ్మ వాళ్ళు తీసుకెళ్తే అది బ్యాంక్ లో పెట్టి డబ్బులు తెచ్చి పెట్టాను. ఇంతవరకు ఏదీ లేదు, ఇల్లు మొత్తం పోయి మాకు ఇతను న్యాయం చేయాలా. 8 సంవత్సరాలు అవుతున్నా కూడా 8 సంవత్సరాల పునాది పెట్టిన వాళ్ళు ఎవరు తీయలేదు, ఇప్పుడు ఎందుకు పోయింది వీడికి అని అడుగుతున్నారు. అప్పటి నుంచి మరి అప్పుడున్న ప్రభుత్వం అదే, ఇప్పుడున్న ప్రభుత్వం అదే. మాకైతే న్యాయం చేయాలని కోరుతున్నాము. మాకైతే ఇల్లు స్థలం లేదు, ఇల్లు లేవు. మేము 8 సంవత్సరాలు అయితే ఖమ్మంలో బట్టి అక్కడ సోటిస్తానంటే మేము అక్కడి నుంచి రాలేము. మాకు ఈ ఖమ్మంలోనే ఈ మధ్యలలో ఇల్లు దుంచి సోటియాలని గవర్నమెంట్ ని పొంగేట్ సింగ్ గారిని కోరుతున్నాం. నిండపుల కృష్ణ రామచంద్రయ్య. మేము అంటే నాది మొత్తం మొత్తం కలిసి 6 లక్షలు దాకా కాగితాలు ఏం లేవు సార్, మాకు ప్రూఫ్ ఏం లేదు. కనీసానికి నెలకి కరెంట్ బిల్లు నీళ్ళ బిల్లు అని ఇచ్చిన ఇస్తుంది సార్. ఒక్క నిమిషం, వాళ్ళు కొట్టింది కూడా మీ వల్లనే కదా, అది అదేందో చెప్పది కూడా అన్నా. వాళ్ళు కేసు పెట్టేంత స్థాయిలో ఉంటే ఆడేది మోసపోతారు. అదొక ప్రపంచం, వాళ్ళ ప్రపంచాన్ని నడుపుతున్నారు. పాప వాళ్ళు తెలియక మోసపోయారు. చెప్పండి, ఉన్న నిజమే చెప్తా చెల్లెమ్మ. కాలేజ్ చదువుతుండ్రు, ఆ తరఫున ఒక 4 ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వస్తే ఇట్లే చేతిలో ఉన్న డ్రింక్ బాటిల్ ఉంటాయి కదా, అది ఏడ్చికి పగలు కొట్టుకున్నారు. పగలు కొట్టుకుంటే ఆహా నువ్వు ఓడు రైడ్ పగలు కొట్టడానికి నువ్వు యాడ్ నుంచి వచ్చినవారు అని గల్లా పెట్టారు. గల్లా పెట్టడానికి మేము ఆపడానికి పోతుందా, ఆపడానికి పోతే మమ్మల్ని నెట్టేశారు. నెట్టేసినాక అది వేరే వాళ్ళకి తెలియ వాళ్ళు దానికి అన్నోళ్ళు సాయిబులు వచ్చి ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి వస్తే ఈ పెద్ద మనుషులు ఏమన్నారు, కృష్ణ రామచంద్రయ్య లేని స్వామి ఇలాంటి ఏమన్నారమ్మా మీకు గొడవద్దు. 40 మంది వచ్చేస్తారు నైట్, ఇంటి మీద 40 మంది 50 మంది దాకా వచ్చారు. 50 మంది వస్తే అన్నారు అమ్మ ఇప్పుడు వద్దు మీరు మాట్లాడొద్దు, రేపు కమిటీలోకి రండి, కమిటీలోకి వస్తే మేము న్యాయం జరుగుతాం, మేము మాట్లాడతాం అని చెప్పారు. కమిటీలోకి పొద్దుపూట నా భర్త డ్రైవింగ్ పోయాడు, నేను మా ఆడబిడ్డ భర్త పిల్లగాలు తీసుకొని పోయినప్పుడు పెద్ద మనుషులు ఎట్లుండాలి, ఇటువలు ఆపాలా అటోళ్ళు ఆపాలా. ఆపుకుండా వేసేసారు, అటోళ్ళకి ఎగదీసి కమిటీలో భూమి అందరూ కొట్టేసేసారు. కేసు పెట్టడానికి అధికారం లేదు సార్. ఎందుకమ్మా పోయేది కేసు పెట్టడానికి? ఇప్పటికే మన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, మన భూమి రానియట్లేదు ప్రభుత్వం. మీరు కేసులు పెట్టి ఏం చేస్తాం, మీ న్యాయం చేస్తున్నాగా దేనికి పోయారు, కొట్టినాక న్యాయం చేస్తానంటున్నారు. కొట్టగలిగి ఎవరూ రాలేదు అని అట్లా జరిగింది సార్. మామూలుగా ఇంటి మీదకి వచ్చి దాడి కూడా జరిగింది. పట్టాలు ఏమీ లేవు సార్. పట్టాలు మాది బాబు నీది ఎందుకు పోయిద్దమ్మా, నాకు వచ్చినాడే పట్టా నీకు వస్తుంది. విచిత్రం ఏంటంటే వీళ్ళు చెప్పింది ఇంకొక నిజం కూడా ఉంది. ఒక చెల్లి, అందుట్లో ఎవరో ఒక చెల్లి ఉన్నది, పేరేదంతా. ఇప్పుడు ఇందుట్లో వాల్స్ ఉన్నాయి, కొన్ని ఖర్చులు ఇస్తే ఆ ఇల్లు మనం మీకు ఇస్తామని చెప్తున్నారట. స్టిల్ అంటే ఎట్లా తయారయ్యారో చూడండి. 9 లక్షల రూపాయలు ఇస్తే ఇప్పుడు నెట్ క్యాష్ ఇస్తేనట ఆ ఇల్లు వాళ్ళకి హ్యాండ్ చేస్తున్నట్ట. రైట్, ఇంకో చెల్లి ఎవరమ్మా? చేస్తే వెళ్ళండి మా ఊర్లో ఉంటారని చెప్పారు.
సో ఇది నేను మీడియా మిత్రులకి ఫార్వర్డ్ చేస్తాను. డాక్టర్ గారు చూసి పంపించండి. ఇది డిస్టర్బెన్స్ ఉంది. మైక్ తీసుకొని నువ్వు మాట్లాడమ్మా. జరిగిందే చెప్తాను. దగ్గర పెట్టు. మైక్ ఆనందా? రైట్. నా పేరు తీగల రమాదేవి. పెనుమల్లి మండలం తేకిపల్లిలో నేను రేపుకుంటున్నానండి. 8 సంవత్సరాలు ఈ భూదాన స్థలంలో డబ్బులు కట్టాను, 1,00,000 రూపాయలు. 100 గజాల స్థలం చూపించారు, అందులో ఇల్లు వేసుకున్నాను. పాప పేరు మీద కూడా 1,00,000 రూపాయలు కట్టాను. మా పాప పేరు మీద కూడా ఇల్లు వేసుకున్నాను. నేను 2 ఇల్లు కూడా కొలగొట్టారు. 8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నాకు భర్త లేడు, వదిలేశాడు. పాప పేరు మీద మా పేరు మీద ఇల్లు కావాలి. ఆ కట్టిన డబ్బులు కూడా ఇప్పించాలండి. 2 లక్షలు కట్టానండి. పాప పేరు మీద 1,00,000 రూపాయలు, మా పేరు మీద 1,00,000 రూపాయలు. 2 లక్షల రూపాయలు కూడా ఇప్పించుకోండి. తానూరు కృష్ణ అనిపించింది. 22 సంవత్సరాలు. కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? కమిటీ మెంబర్స్ ఎంతమంది మొత్తం చూడండి. నేను కట్టింది తానూరు కృష్ణ గారు. మొత్తం కమిటీ మెంబర్ వాళ్ళు ఇప్పుడు మీరు డబ్బులు వసూలు చేశారంటున్నారు. రాష్ట్రాన్ని కట్టింది తనకు ఒక్కడికే సార్. కట్టించాను. ఈ 4 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటాం. అక్కడ ఉన్న బట్టి 8 సంవత్సరాలు అవుతుంది. 9 నెలల నుంచి కరెంటు లేదు. దీపం గుడ్డు పెట్టుకొని అట్లే ఉంటాను. 2 పిల్లలు. మా డబ్బులు రికవరీ చేసి మాకు ఇల్లు ఇస్తాను. 6 లక్షలు ఇచ్చింది. ఈ 6 లక్షలు డబ్బులు కట్టినప్పుడు మీరేమన్నా అడిగారా వాళ్ళని? ఏం రాయాలి. అది అందరికీ ఉన్నాయి కదా, మీరు ఒక్కరే కాదు కదా అని చెప్పి ఇచ్చారు. ముందు మాట్లాడటం ఎందుకని కపుల్ ఆఫ్ డేస్ నుంచి అనేక మంది అనేక అవాకులు చవాకులు పేలుతున్నా కూడా వెయిట్ చేయడానికి రీజను విత్ ప్రాపర్ డాక్యుమెంట్తో మాట్లాడాలని. ఈరోజు విన్న తర్వాత మరీ ఇంత విచిత్రం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. దురదృష్టకరం. ఏది ఏమైనా కూడా చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం. మళ్ళీ అదే చెప్తున్నా. పేదవాళ్ళకి ఇబ్బంది కలిగితే తప్పకుండా ఈ ప్రభుత్వం పేదవాడి పక్షపాతి ప్రభుత్వం కాబట్టి అది ఎంత పెద్దవాడు అవతలున్నా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆ పేదవాడి సొమ్ముని రికవరీ చేసే దాంట్లో కూడా గౌరవ సిపి గారికి పదే చెప్తున్నా, ఎక్కడా ఒక్క స్టెప్ కూడా మనం వాళ్ళు అబద్ధం చెప్పరు వాళ్ళు. ఎందుకంటే అందుట్లో 30,000 ఇచ్చిన మనోళ్ళు ఉన్నారు, 7-8 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారన్నారు. 30,000 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు నేను 10 ఇచ్చిందని చెప్పొచ్చు, వాళ్ళు అట్లా చెప్పటంలే. ఇది ఒరిజినల్గా వీళ్ళు ఇచ్చి ప్రతి నెల రెంటల్లాగా వాటర్ ట్యాంకర్కి సపరేట్. ఇందాక ఒకళ్ళు చెప్పారు సోలారు వీళ్ళే కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారట, ఆ సోలార్ వాళ్ళు ఎత్తుకొని పోయారట, మా దగ్గర లేదు, ఎవరు పగల కొట్టారు అంటున్నారట. కొంతమంది సోలార్ పెట్టుకుంది వాళ్ళు ఎత్తిపోయారట. సో ఆ వ్యక్తులు ఎవరైనా ఉండని, చట్టం తన పని షార్ట్ డేస్లోనే ఇతర రిజల్ట్తో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, చేసుద్ది. ఈ పేదోళ్ళకి 15th లోపు, ఈ నెల 15వ తారీఖు లోపు అర్హులైన పేదవాళ్ళకి
గతంలో లబ్ధి పొందని పేదవాళ్ళకి 100కి 100% ఇళ్ల స్థలం ఇల్లు ఇస్తాం అని గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇవ్వలేను ఈ పేదోళ్ళ కోటాలు. ఇప్పుడు మీ ముందే 30,000 నుంచి 8 లక్షల వరకు ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 3-4 అరెస్ట్ చేశారు. అసలు ఈ ఇంకా ఎంత వసూలు చేసింది అనేది ఏమన్నా పోలీసులు జరుగుతుంది, అది పూర్తి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది కూడా విత్ ఫుల్ ఫిగర్స్ తో మీకు ఇస్తారు. భూదాన భూములు అంటే పేదలకు డిస్ట్రిబ్యూట్ చేయడమే కదా సార్. ఆల్రెడీ వాళ్ళు అందులో కట్టుకొని 10 years నుంచి ఉన్నారు కదా, వాళ్ళు ఇల్లీగల్ కావచ్చు, వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు, మీరు దాన్ని రెగ్యులర్ చేయొచ్చు. 58, 59 జీవోల కింద వాళ్ళు అక్కడే రెగ్యులర్ చేయొచ్చు కదా సార్. ఎందుకు ఏదైతే అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కట్టుకున్నారు, ఆల్రెడీ గతంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు కట్టుకున్నారు, ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళకి కట్టుకున్నారు. అంటే సార్ డెఫినెట్, అందుకే నేను ఇస్తున్నాను, ఇల్లు ఇస్తున్నా, ఇళ్ల స్థలం కూడా ఇస్తున్నా. మొత్తం దాన్ని స్టడీ చేస్తాం. వచ్చిన నెంబరింగ్ని బట్టి ఎలిజిబిలిటీలో ఎంతమంది అయితే నెంబరింగ్ ఉందో అలుగురిని బట్టి తప్పకుండా ఇస్తాం. రైట్ అన్న, రైట్.